మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పూడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తాం. సరుకు నా దగ్గర ఇక్కడ చెప్పినావు కదా ఫోన్ చేసి తెమ్మని. నిన్న నైట్ చేసి కదా నైట్ చెప్తి కదా సరుకు రారా అని. నైట్ అంతగా చెప్తే ఫోన్ చేసి నైట్ అంతగా చెప్పి ఫోన్ చేసి ఇప్పుడు నాకు సరుకు కావాలా, యాడ్ పెట్టినా చెప్పురా. నాకు ఇప్పుడు కావాలరా. అన్న తెస్తాడు, సైలెంట్ ఉండు. ఎప్పుడు సరుకు తెచ్చేది? నిన్న నైట్ తెమ్మన్నా కదరా. రే సైలెంట్ ఉన్నారా రే, అన్న నుంచి ఫోన్ వస్తాను. మాట్లాడరా బిరివిరా. హలో హలో అన్నా. సరే ఓకే. అన్న నుంచి ఫోన్ వచ్చింది కదా నా లొకేషన్. సరుకుందా? ఏం సరుకు? ఎవరు అడిగి వస్తున్నారు? ఇలా చేస్తే బిజినెస్ చేయలేము. వాడు తలకాయ తిందా అన్న సరుకన్నా సరుకన్నా వాడు వారం తలకాయ తిరుగుతుంది. వాడు చీన నమ్మేసుకున్నాడు వాడు. సరుకు రావడానికి ఎన్ని బార్డర్లు క్రాస్ చేయాలా, ఎంత ఖర్చు అవుతుందని ఇబ్బందిగా ఉంది. అది చీన అమ్మేసాను ఒక్కసారి అన్న అడ్జీ వస్తా, వాడు తట్టుకోలేకపోతాడన్న. ఎవర్రా నువ్వు తీసుకురమ్మని వీళ్ళందరినీ? అన్న ఒకసారి నమ్మి చూడండి అన్న, నమ్మి చూడండి. ఎంత? 1000, 2000, 3000, 20,000. ఫస్ట్ సరుకు మళ్ళీ లెక్కిస్తాను. తర్వాత సరుకు ఆగండి, పక్కన రూమ్లో సరుకు తెస్తాను. సరుకు సరుకు నీకు సంబంధం లేదు. పౌడర్ అంత పోయిరా. కొట్టద్దామ్రా. ఎవరు రానిచ్చారా నిన్ను? ఇక్కడ మా నాన్న పని చేస్తాం. ఈ రోడ్ డేంజర్ గా ఉంది, ఎందుకు వచ్చావు? సరే నాకు ఇబ్బంది. హలో లేదు సార్, వినిపించింది సార్. ఏమన్నా సార్ నేను చూసుకుంటాను సార్. ఎవరిని పోనీ లేదు సార్. సార్ సార్ ఇటువైపు నుంచి అక్కడ నుంచి డ్రగ్స్ పంపించేకి స్మగ్లర్స్ వస్తారు. ఎవరిని మనం పోనీకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు తప్పించుకోకూడదు. ఆడేదో లైట్ పడుతుంది, ఆడు ఉన్నట్టు నాడు ఎవరో పోయామని. సరుకు రాలే, ఏం కథ అని
అదే నేను ఆలోచిస్తాను, ఇంకా టైం అవుతుంది ఏమి సరుకు రావట్లే. ఓడ 9 గంటలకు చేరుతామే, 12 అవుతుంది ఇంకా సరుకు రాలేదేమి. సిగ్నల్ వచ్చిందో చూడకూడదా సరే? ఒక్క నిమిషం నన్ను చూస్తాం. ఓ లైట్ పడుతుంది అక్కడ. నా సరుకు వచ్చింది, నా సరుకు వచ్చింది. సిగ్నల్ వచ్చిందా? సరుకు వచ్చింది కానీ సిగ్నల్ రాలేదమ్మా. సిగ్నల్ వస్తానే అక్కడ సరుకు అక్కడ డివైడ్ చేసేయండి. ఓకే ఓకే దొరకకుండా చూసుకోండి కొంచెం. మన పేరు బయట టాక్ వచ్చిందంట అప్పుడే. సరే సరే అన్న, సిగ్నల్ వచ్చిందన్న. ఎవరు రావాళ్ళు? ఏ దొంగ ఫోన్ చేస్తా. ఏ మనల్ని పోలీసు వాళ్ళు చుట్టూ పెట్టేశారా? హలో సార్, వాళ్ళు ఇప్పుడు ఫారెస్ట్లోకి తప్పించుకొని వెళ్ళారు. మనం చుట్టుముట్టాలి ట్రాన్స్ఫర్ తీయరండి. నువ్వు నార్త్లోకి వెళ్ళి నేను సౌత్లోకి వెళ్తాను. వాళ్ళిద్దరిని బ్లాక్ చేసేద్దాం టూ సైడ్ నుంచి. కమాన్ కమాన్. కానిస్టేబుల్స్ ఎక్కడ పోయినావు? నువ్వు నార్త్కి వెళ్ళు, నువ్వు సౌత్కి వెళ్ళు. వెళ్ళు. లేదు సార్, తప్పించుకున్నారు. ఎవరైనా నాకు తెలిసిందా? లేదు సార్. ఇక నుంచి 24/7 అలర్ట్గా ఉండండి. ఓకే సార్. రేపటి నుంచి ఫుల్ అలర్ట్గా ఉండాలా. ఈ లొకేషన్లో ఏ బండ్లు తిరుగుతున్నా అన్నిటినీ నోటీస్ చేయాలి. ఎలా ఏం లేదు, రేపు మన సీనియర్ సార్ వస్తున్నాడు. ఆ సార్ ఇట్లాంటి వాటిపైన ఫుల్ హ్యాండిల్ ఉంది, ఆయన చూసుకుంటాడు. ఎందుకురా భయము? రేపు మన సార్ వస్తారా, ఆయన వచ్చాక నా కొడుకులకు ఉంటుంది. చూసుకోండి, బేఫికర్గా ఉండండి. ఈ రోజు ఒక్కటి స్ట్రాంగ్ ఉండండి. జై హింద్ సార్. జై హింద్ సార్. నాకు తెలియకుంటుంటే మేలురా. సరుకు వచ్చింది కదా, డిస్పాచ్ చేయండి సరేనా? పోలీసు వాళ్ళు జాగ్రత్త. ఏ సరుకు? ఇది ఈ ఏరియా సప్లై చేయి. డబల్ కమ్ ఈసారి ఇంకా పెద్ద డీల్ వస్తుంది మనకి. ఇది నీకు సరేనా? ఈసారి మాట చెప్పేది, ఈసారి పెద్ద డీల్ వస్తుంది. ఇంకా మనకి ఏమన్నా ఉంటే పక్కన చూద్దాం. ఇంకా చూద్దాం.
సైడ్ వచ్చి కవర్ చేసేసారు, మీరు బ్యాక్ సైడ్ కవర్ చేసేసేయండి. సార్ రిపోర్టింగ్ సార్. రిపోర్టింగ్ సార్. ఇది మీకోసం కాదు, నా కోసం కాదు, ఇది భారతీయుల ప్రజల కోసం. ఈ ఆపరేషన్ మనం సక్సెస్ చేయాలి. జై భారత్ మాతా కీ. I have a clear shot, sir. Hands up. ఎవరు సార్ మీరు? హ్యాండ్స్ అప్. ఎవరు నువ్వు? పక్కావా ఫస్ట్? పక్కావా ఫస్ట్? ఏది నువ్వు? ఈ బిల్డింగ్ అంతా సెర్చ్ చేశారా? బిల్డింగ్ అంతా సెర్చ్ చేసాం సార్. వీళ్ళ దగ్గర సెర్చ్ చేస్తేనే పెద్ద మొత్తంలో దొరుకుతాయి అనిపిస్తుంది. ఏంటి ప్రాబ్లమ్? ఏంట్రా ప్రాబ్లం? పోలీసు వాళ్ళని పట్టుకొని నువ్వు మా ఇంట్లో నేను తాగుతాను, నీ ఇంట్లో తాగుతాను వచ్చి. ఒకరా నీకే పోలీసు వాళ్ళ ముందర కూర్చోబే. పోలీసు వాళ్ళకి ఎదురుతావా? ఏం పోలీసు వాళ్ళు? ఏమైంది ఇప్పుడు? ఏ రా, మీ ఇంట్లో డ్రగ్స్ అమ్ముతారు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎదుగుతే ఎదుక్కో, ఉంటే తిప్పుతాం అంతే కదా. సర్చ్ ఇట్. Hands up. సార్ సరుకు దొరికింది సార్. సార్ ఈయన దగ్గర కూడా ఉన్నాయి సార్. ఓకే. ఏంద్రా నువ్వు చేసే వ్యవహారాలు ఏంది, నువ్వు చేసే పనులు ఏంటి? సార్ ఈసారి చేసి పెట్టండి సార్, పిల్లం గల వాళ్ళని. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీకు. సరే సార్. ఈసారి కానీ మీరు ఇంతో లాస్ట్ మీకు వార్నింగ్. ఎన్కౌంటర్ చేసేస్తాం మిమ్మల్ని, చెప్తానా? సరువు చేసిరా, ఇన్నాళ్ళే చెప్పుతాను అన్నకు ఫోన్ చేయరా, రే తొల నప్పిస్తుంది. అరే కొద్దిసేపు ఉండరా అన్న, ఫోన్ చేసి అడుగుతా. ఏన్నా ఇంకా ఇన్ని రోజులు అయితేనా కబుర్లు లేవు, సరుకు వస్తుందా రాలేదన్నా? లొకేషన్ పెడతా, లొకేషన్ దగ్గరికి రావండి. వస్తున్నాం సార్. ఈ రోజు నుంచి మీరెవరో నేరెవరో మాతో కాంటాక్ట్లో ఉండొద్దండి. ముందే మా లీడర్ని జైల్లో వేశారు, నా సెల్లు కూడా పక్కన పడేస్తున్నాను. మీరు నాతో కాంటాక్ట్ ఉండదండి. ఏంది అలా మాట్లాడుతున్నాం? మేము జైలుకి వెళ్తాము, మీరు మాతో పాటు వస్తే మిమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేసి పడేస్తారు. ఫస్ట్ బెడ్. సార్ ఇంకా వీళ్ళు ఇంకా డ్రగ్స్ చేస్తున్నారు సార్ వీళ్ళు కెనాల్ కాడ. అయినా ఉన్నా సార్, ఇప్పుడు కానీ పోతే ఎన్కౌంటర్ చేయాలి సార్. పాట లేదు, ఎప్పుడు యూత్ అంతా చెడగొడుతున్నారు. Hands up. మీరు మారారు కదరా, ఏం చేద్దామంటారు వీళ్ళని? సార్ ఎన్కౌంటరే సార్. కానీ ఎందుకంటే సార్ వీళ్ళని ఎన్కౌంటర్ చేసేసాం సార్, వీళ్ళ బాడీని ఇంటికి పంపిస్తున్నాం సార్. ఓకే సార్. హలో సార్, మన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేసారు సార్. సార్ మళ్ళీ అమ్ముతా అంటే మీరు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోండి సార్, లేదంటే తెల్లారే లోపల మిమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేస్తారు సార్. సరే సరే, నేను చూసుకుంటాను. సేఫ్గా వెళ్ళిపోండి సార్. మీరు జాగ్రత్త. సరే సార్. సరే. రారా చూసుకుందాం, నువ్వు నేను రా, బయటికి రా.
జనాల కోసం ఎంత చేసినా నువ్వు వేస్టే. నువ్వు నా పక్కన నా పార్ట్నర్ కానీ నీకు ఎంత సంపాదించేది నెలలో సంపాదించి చూపిస్తుంది జీవితాంతం. ఇలాంటి కుక్కలకి నేను అమ్ముడు పోతా. వేసే వాళ్ళు ఎన్కౌంటర్ చేసేది ఆ గుంపు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.